నమస్తే. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. మనము ఈ భగవద్గీతని అధ్యయనం చేస్తున్నాము. దాంట్లో ఉండే విశేషాలని, దాంట్లో ఉండే మామూలు అర్థాన్నే కాకుండా అంతరార్థాలని, ప్రత్యేక అర్థాలని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో మనము రోజు ఒక శ్లోకం కానీ 2 శ్లోకాలు కానీ అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇవాళ 8-9 శ్లోకాలని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనకు భగవద్గీతలో ప్రతి శ్లోకము ఒక ప్రత్యేకమైన భావాన్ని, అంతరార్థాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనకి ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ యుద్ధరంగంలో ఏమేం జరుగుతుందో వివరిస్తూ ఉన్నాడు. ఆ ప్రాసెస్లో పాండవుల సమూహాన్ని చూడగానే దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆ ఎదుటి వాళ్ళని చూశారా అని వాళ్ళను పొగుడుతూ, వాళ్ళల్లో ఎవరెవరెవరెవరు మహావీరులు ఉన్నారు అని అత్రిశూర, మహేశ్వాస, భీమార్జున సమాయుధి అని చెప్పి ద్రుపదుడు, తర్వాత విరాటుడు, ఇట్లా అక్కడ ఉండే సాత్యకి మొదలైన వీరులందరి లిస్టు చదివేసి అందరూ సర్వే యుద్ధ విశారదాహ, వాళ్ళందరూ గొప్ప వీరులయ్యా, మహారథులందరూ అని ఇప్పుడు మన వైపు ఎవరెవరున్నారు అని చెప్పాలని మొదలుపెట్టాడు. దాంట్లో భవాన్ భీష్మస్య కర్ణస్య కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణస్య సౌమదత్త జయద్రథ. అయితే ఇంకో కొన్ని పాఠాంతరాల్లో సౌమదత్త తథైవచ అని కూడా ఉంటుంది. ఈ 2 పాఠాంతరాలు ఉన్నాయి. సౌమదత్త జయద్రథ అని ఒక పాఠాంతరం ఉంది, సౌమదత్త తథైవచ అని ఇంకొక పాఠాంతరం ఉంది. ఇప్పుడు దీన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భవాన్ అంటే తమరు, మీరు. ఇక్కడ ద్రోణాచార్యుడితో దుర్యోధనుడు చెప్తున్నాడు, భవాన్ భీష్మస్య కర్ణస్య, మీరు, భీష్ముడు, కర్ణుడు, వీళ్ళందరూ సమితింజయుడైన అశ్వత్థామని కొంచెం ఎక్కువ పొగిడాడు. ఎందుకయ్యా అంటే ఆయన కొడుకు కదా, ఎప్పుడైనా సరే మన వాళ్ళని పొగిడితే మనం కొంచెం ఆవేశంతో యుద్ధం చేస్తామని దుర్యోధనుడి ఆలోచన. అందుకని సమితింజయ అశ్వత్థామ, వికర్ణస్య సౌమదత్త స్తదైవచ లేదా జయద్రథ. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మామూలుగా అయితే ఇగో వీళ్ళున్నారయ్యా, నువ్వున్నావు, భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తుడు అంటే భూరిశ్రవుడు అంటాం ఇతన్ని, జయద్రథుడు అంటే సైంధవుడు అంటాం. ఇగో ఇంతమంది ఉన్నారయ్యా మన వైపు. అటువైపు చెప్పినప్పుడు ఒక 18 పేర్లు టక 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 చెప్పాడు. ఆఖరికి అభిమన్యుడు, పాండవులు, ప్రతింజుడు, శృతకీర్తి, శృతసేనుడు, వీళ్ళ పేర్లు కూడా చెప్పేశాడు. ఉప పాండవులు అంటాం, పాండవుల కుమారులు, ద్రౌపది కుమారులు, మన తర్వాత అభిమన్యుడు, వీళ్ళందరి పేర్లతో సహా చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి లెక్కెట్టుకుంటుంటే ఒక 7-8 మంది కంటే ఎక్కువ రావట్లా. అంటే మన బలాన్ని తక్కువగా ఊహించుకొని ఎదుటి వాళ్ళ బలాన్ని ఎక్కువగా ఊహించుకొని మళ్ళీ నెక్స్ట్ దాంట్లోనే మనది అపర్యాప్తము, వాళ్ళది పర్యాప్తము అంటుంటాడు. నెక్స్ట్ శ్లోకంలో మనం దీని తర్వాత శ్లోకాన్ని అధ్యయనం చేద్దాం. ముందు దీన్ని మాట్లాడుకొని ఆ తర్వాత శ్లోకానికి వెళ్దాం. భవాన్ మీరు, నిజానికి మొత్తం కౌరవుల సేనలో అందరికంటే ఎక్కువ గొప్ప వాళ్ళు ఎవరు అంటే నిజంగా చెప్పాలంటే భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళిద్దరూ అద్భుతమైన వీరులు. కానీ వాళ్ళిద్దరూ పాండవ పక్షపాతిలు. తర్వాత కర్ణుడు, 3వ పేరు చెప్పాడు. కర్ణుడు నిజానికి ఒక మిత్రద్రోహి. నిజానికి కర్ణుడిని అందరూ అబ్బా గొప్ప మిత్రుడు గొప్ప మిత్రుడు గొప్ప మిత్రుడు అనుకుంటారు. కానీ ఎక్కడెక్కడ దుర్యోధనుడికి అవసరమైతే అక్కడక్కడ పారిపోయిన వాడు కర్ణుడు. పాండవులు, చిత్రరథుడు అనే గంధర్వుడు దుర్యోధనుడిని కట్టేసి బంధించి పెడితే కర్ణుడు అతనితో యుద్ధం చేయలేక పారిపోయాడు. అప్పుడు భీమార్జునులు ఇద్దరు వచ్చి అతన్ని ఓడించి దుర్యోధనుడిని విడిపించారు. అట్లాగే గోగ్రహణం సమయంలో మూర్ఛపోయాడు. ఓంతో తర్వాత అక్కడ అర్జునుడు అంటే భీష్ముడు చెప్పాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు, అన్ని పట్టుకొని పోయాడు, మూసుకొని పదా అని. ఇప్పుడు కూడా యుద్ధరంగంలో ఇప్పుడు చెప్పిన లిస్టు భవాన్ భీష్మస్య కర్ణస్య అని కర్ణుడిని కలిపాడు. కానీ కర్ణుడు ఈ 10 రోజులు యుద్ధం చేయలా.
భీష్ముణ్ణి సర్వసైన్యాధిపత్యం చేశాడు. అసలు ఎవరిని నమ్ముకొని దుర్యోధనుడు ఈ యుద్ధాన్ని ప్రారంభించాడో ఆ కర్ణుడు ఆపత్ సమయంలో దుర్యోధనుని వదిలేసి పక్కకి వెళ్ళిపోయాడు. భీష్ముడు ఉన్నంతకాలం నేను యుద్ధం చేయనని ఈగో. అక్కడ రథి ఎవరు, మహారథి ఎవరు, అర్ధరథుడెవరు, ఈ సైన్య విభాగాలన్నీ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ వీరత్వాన్ని బట్టి, వాళ్ళ లెవెల్స్ని బట్టి నిర్ణయిస్తారు. 10,000 మందిని ఎదుర్కొనేవాడిని మహారథి అంటారు, 1000 మందిని ఎదుర్కొనేవాడిని రథి అంటారు, 500 మంది వరకు ఎదుర్కొనేవాడిని అర్ధరథుడు అంటారు. భీష్ముడు తన సైన్య విభాగాలు చేసే ప్రాసెస్లో కర్ణుణ్ణి నువ్వు అర్ధరథుడివయ్యా అన్నాడు. నేను రథిని, మహారథిని, నన్ను అర్ధరథుడిని అంటావా, నువ్వున్నంత కాలం నేను యుద్ధం చేయను పోని వెళ్ళిపోయాడు. నిజంగా స్నేహధర్మం పాటించేవాడైతే నువ్వు అర్ధరథుడు అన్నావా నాకు సంబంధం లేదయ్యా, రథి అన్నావా నాకు సంబంధం లేదయ్యా, మహారథి అన్నావా సంబంధం లేదు, నువ్వు నన్ను అసలు ఒక మామూలు సైనికుడిగా ఎంచినా నేను నా స్నేహితుడి కోసం యుద్ధం చేస్తాను, అతని కోసం నిలబడతాను అనాల్సిన కర్ణుడు ఇగో. అలాంటి వాళ్ళని పెట్టుకొని దుర్యోధనుడు ఏం గెలుస్తాడు? కర్ణుని మీద నమ్మకంతో అర్జునుడు భారతంలో పాండవుల వైపు ఎవరయ్యా గొప్పవాళ్ళు అంటే దుర్యోధనుడు ఎదురే కనబడతారు. అర్జునుడు, భీముడు. భీముడు తన ప్రత్యర్థి, తను కనీసం భీముడిని జయించగలడు, కానీ అర్జునుడిని జయించడం అనేది అంత సులభం కాదు. ఈ జయద్రథ అని ఇప్పుడు చెప్పుకున్న లాస్ట్ తదైవచ బదులు జయద్రథ అని ఎవరినైతే చెప్తున్నామో ఆ సైంధవుడు వెళ్ళి శివుడి కోసం తపస్సు చేశాడు, అయ్యా పాండవుల్ని జయించే వరం నాకు ఇవ్వమని. శివుడు పాండవుల్ని జయించడం నా వల్లే కాదు, నీ వల్లే ఏమవుతుందయ్యా, జయించలేవు, ఒక్క వరం ఇస్తాను, అర్జునుడిని జయించడం నాకే సాధ్యం కాదు, నీ వల్ల అసలు కాదు, కాబట్టి అర్జునుడిని తప్ప మిగిలిన 4 ఓ గంట సేపు ఆపేందుకు నీకు వరం ఇస్తున్నా అన్నాడు. అంత గొప్పవాడైన అర్జునుడిని గెలవాలంటే కేవలం కర్ణుడు మాత్రమే దానికి తగినవాడు అని దుర్యోధనుడి నమ్మకం. ఆ కర్ణుడి మీద నమ్మకంతో ఎక్కడ చిన్నప్పుడే కుమార శస్త్ర విద్యా ప్రదర్శనం అంటాం. అంటే పాండవులు తమ విద్య పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు తమ విద్యల్ని ప్రదర్శిస్తున్న కాలంలో పాండవులు కౌరవులు అందరూ కలిసి ఈ కుమారులు అంటాం వీళ్ళందరినీ, బాలులుగా ఉన్నప్పుడు అంటే యువకులుగా మారే ప్రాసెస్లో తమ విద్యల్ని కంప్లీట్ చేసుకున్న సమయంలో వీళ్ళందరూ కలిసి అస్త్ర విద్యల్ని ప్రదర్శిస్తుంటే అప్పుడు కర్ణుడు అక్కడికి వచ్చి అర్జునుడే అందరికంటే గొప్ప వీలు కాడని ద్రోణుడు అనౌన్స్ చేస్తే, నేనున్నానయ్యా అతనితో యుద్ధం చేయడానికి, నన్ను అతనితో ద్వంద్వ యుద్ధానికి పురికొల్పు అంటాడు. అప్పుడు ద్రోణుడు నువ్వెవరివి, నీ పరిచయం చెప్పుకొని యుద్ధానికి రా అంటాడు. పరిచయం చెప్పుకోవడానికి తన స్టేచర్ సరిపోలా, కర్ణుడికి ధైర్యం సరిపోలా, మాట్లాడకుండా ఆగిపోయాడు. అప్పుడు అడిగాడు, నీ తల్లి తండ్రి పేరు చెప్పవయ్యా, నువ్వేంటి అంటే నేను సూతపుత్రుణ్ణి. సూతపుత్రుడివి, నువ్వు వీళ్ళతో పోటీ పడడానికి ఎట్లా, వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళు క్షత్రియులు, వాళ్ళ గ్రూపు, నువ్వు వేరే గ్రూప్ నుంచి వచ్చి వీళ్ళతో పోరాడతానంటావేంటి అని అడిగాడు. అప్పుడు ఎందుకో తెలియకుండా దుర్యోధనుడికి అతని మీద ఒక నమ్మకం కలిగింది. ఇతడైతే అర్జునుడికి ప్రతిద్వందిగా సరిపోయేవాడు అని ఒక నమ్మకంతో అతన్ని అంగరాజ్య పట్టాభిషక్తుని చేసి అతన్ని తన సైన్యం వైపుకు పెట్టుకున్నాడు. అంత ఒక సూతపుత్రుణ్ణి రాజును చేసి క్షత్రియుడా వైశ్యుడా శూద్రుడా అనే అది కాకుండా అతని స్థాయిని బట్టి అతను ఇక్కడ వీళ్ళతో పోరాడడానికి సరిపోడు అని నిర్ణయించిన వాళ్ళందరినీ ఆపి వాళ్ళందరి మధ్యలో ఇతనికి ఒక రాజ్యాధికారాన్ని ఇచ్చి అంగరాజ్యానికి రాజుని చేసి అతన్ని తన సమానంగా కూర్చునబెట్టుకున్న దుర్యోధనుడు యుద్ధంలో అతని మీద నమ్మకంతో యుద్ధం ప్రకటిస్తే కర్ణుడు అతన్ని వదిలేసి 10 రోజులు పారిపోయాడు. పారిపోవడం అంటే నేను యుద్ధం చెయ్యను అని వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి కర్ణుడి పేరు ఇక్కడ చెప్తున్నాడు దుర్యోధనుడు. అంటే తన ఎదురుగా ఉండే భీష్ముడి మీద ద్రోణుడి మీద నమ్మకం తగ్గి కర్ణుడిని కూడా అందులో కలుపుకుంటున్నాడు. కర్ణుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, భీష్ముడు ఉన్నంత వరకు కర్ణుడు రాడు. ఒకవేళ నిజంగా భీష్ముడే గెలిచేస్తే సైన్యాన్ని కర్ణుడు అవసరం ఏంటి? కాబట్టి కర్ణుడు తర్వాత కృపాచార్యుడు కూడా చాలా గొప్ప వీరుడు. అసలు ద్రోణాచార్యుడు రాకముందు కృపాచార్యుడే ఈ పాండవులు కౌరవులకి అస్త్ర విద్యల్ని నేర్పిస్తున్నాడు. ఆ కృపాచార్యుడి చెల్లెలే కృపి, ఆమెనే ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకున్నాడు. అశ్వత్థామ తల్లి అంటే
అశ్వత్థామకి మేనమామ అవుతాడు కృపాచార్యుడు. కృపస్య సమితింజయ, సమితింజయుడు అంటే యుద్ధంలో జయాన్ని గెలిచేవాడు అశ్వత్థామ. అంటే నీ కొడుకు అశ్వత్థామ. అశ్వత్థామ కూడా మహావీరుడు, కాకపోతే ఒక కట్టప్ప లాంటి వాడు. తను నమ్మిన రాజ్యం కోసం, రాజు కోసం ఎటువంటి పనినైనా చెయ్యడానికి వెనుకాడని వాడు అశ్వత్థామ. చీకట్లో ఒక పక్షి గుడ్లని ఒక పాము తినడం చూసి, సౌప్తిక పర్వం అంటాం భారతంలో, నిద్రపోతున్న పాండవులందరినీ చీకట్లో చంపేయడానికి గుడారాల్లో ప్రవేశించి మన కృతవర్మ కృపాచార్యులతో కలిసి వెళ్ళి వాళ్ళందరినీ చంపేయడానికి ప్రయత్నం చేశాడు అశ్వత్థామ. అయితే కృష్ణుడికి తెలుసు, భవిష్యత్తు ఏంటో తెలుసు, భూతకాలం ఏంటో తెలుసు, వర్తమానం ఏంటో తెలిసిన కృష్ణుడు ఈ పాండవుల 5గురిని పక్కకు తీసుకుని వెళ్ళాడు. ఎందుకని? మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ప్రతి శ్లోకంలో చెప్పుకుంటున్నాం, భూభారం తగ్గించడమే కృష్ణుడి యొక్క ఉద్దేశం. మహాభారత యుద్ధంలో అప్పుడుండే కాలంలో ఉండే వీరులందరూ సమసిపోవాలి. భవిష్యత్తులో వీళ్ళందరూ వీరులు బతికుంటే తర్వాత మళ్ళీ యుద్ధాలు వస్తాయి, మళ్ళీ కరువు కాటకాలు ఏర్పడతాయి, జనాభా పెరిగిపోతుంది. అందుకని భూభారాన్ని తగ్గించడం కోసం ఉప పాండవులతో సహా, మనం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, అభిమన్యుడు, ఘటోద్గజుడు, బర్బరీకుడు, వీళ్ళు ముగ్గురు ఒంటి చేత్తో యుద్ధాన్ని జయించగలిగిన వాళ్ళు. వాళ్ళ ముగ్గురిని కూడా ఉప పాండవులతో సహా అందరూ చనిపోవాలి, కేవలం 5గురు పాండవులు మాత్రం మిగలాలి. అటువైపు 10,000 మంది నారాయణాఖ్యులు అంటామంటే కృష్ణుడితో సమానమైన బల పరాక్రమాలు కలిగిన వాళ్ళు, వాళ్ళలో కృతవర్మ కూడా ఒకడు. వీళ్ళందరూ భారత యుద్ధం పూర్తయిన తర్వాత మళ్ళీ ద్వారకకు వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం బతికిన తర్వాత వాళ్ళు కూడా ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాలి. అందుకని వాళ్ళను కూడా చనిపోవడానికి సాంబడు అనేవాడికి ఒక ఆడవేషం వేసి ఋషుల దగ్గరికి పంపించి అతను శాపం పొందేటట్టుగా చేసి, ఆ శాప ఫలితమైన ముసలంతో దాన్ని అరగదీసి సముద్రంలో కలిపేసి దానితో పెరిగిన తుంగతో వాళ్ళు చచ్చిపోయేటట్టుగా కృష్ణుడు మొత్తం ప్రణాళికని సిద్ధం చేశాడు. అలాంటి అశ్వత్థామ తర్వాత వికర్ణుడు, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరిలోకి లాస్ట్ వాడు వికర్ణుడు. మహాభారత యుద్ధంలో పాండవుల తరపున మాట్లాడినవాడు వికర్ణుడు. ఎప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో అందరూ మాట్లాడకుండా ఉంటే వికర్ణుడు ఒక్క లేచి ఇది తప్పన్నయ్యా, మనం ఇలా చెయ్యకూడదు అంటే, నువ్వు ఇష్టం లేకుంటే బయటికి వెళ్ళిపో అంటే బయటికి వెళ్ళిపోయిన వాడు వికర్ణుడు. అన్నవైపు పోరాటం చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చి అతన్ని నిలబెట్టాము. సో అశ్వత్థామ వికర్ణస్య సౌమిదత్తుడు, సోమదత్తుడి కుమారుడైన భూరిశ్రవుడు అంటాం ఇతన్ని. ఇతను ఒక రాజు. అతను దుర్యోధనుడికి సహాయంగా వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. జయద్రథుడు, ఇప్పుడు ఎవరైతే మనము సైంధవుడు అని పిలుస్తున్నామో అతడు. ఈ 8, 7 అంటే ఈ జయద్రథుడికి పాఠాంతరం అయితే 7గురే లెక్క పెడితే, తిప్పి కొడితే మనకి కనబడిన వాళ్ళు ఎంతమంది? 7గురే కనబడుతున్నారు దుర్యోధనుడికి. నిజానికి మనం టెన్షన్ పడితే, మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, మనం ఎప్పుడైతే టెన్షన్ పడతామో అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్కి మధ్యలో ఒక లేయర్ వచ్చి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే మెమొరీస్ ఏవైతే ఉన్నాయో అర్జెంటుగా మనం తెలుసుకోవాల్సిన కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో అవి గుర్తురావు. అట్లాగే అవతలి బలంలో 18 మంది పేర్లు చెప్పిన దుర్యోధనుడికి ఇక్కడ 7-8 మంది కంటే ఎక్కువ గుర్తు రావట్లా. టెన్షన్లో ఉన్నాడు. ఆ టెన్షన్కి పేర్లు గుర్తు రావట్లా. దుశ్శాసనుడు ఉన్నాడు, తర్వాత శల్యుడు ఉన్నాడు, కృతవర్మ ఉన్నాడు, ఇట్లా చాలామంది అద్భుతమైన వీరులు వీళ్ళ వైపు కూడా ఉన్నారు. కానీ దుర్యోధనుడికి వాళ్ళు ఎవరు కనబడట్లా. ఎందుకని? అవతల వైపు వాళ్ళ బలాన్ని అతిగా అంచనా వేసేసి, అతిగా ఊహించుకొని ఆ భయానికి లోనైన దుర్యోధనుడు ఇక్కడ ద్రోణుడితో మీరు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, తర్వాత అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తుడు వీళ్ళే కనబడుతున్నారు. ఈ 7-8 మంది తప్ప పేర్లు కనబడట్లా. ఇది మనకి దుర్యోధనుడు చెప్పిన ఒక లిస్ట్. ఎప్పుడూ కూడా మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ బలాన్ని ఎక్కువగా ఊహించుకుంటామో, మన బలాన్ని తక్కువగా అనుకుంటామో, తర్వాత ఎవరు మన వైపు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు మన వైపు సిద్ధంగా లేరు. ఇప్పుడు మొదట చెప్పిన భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కర్ణుడు కానీ ముగ్గురు
ఆ సమయంలో యుద్ధానికి సముఖంగా లేనట్టే లెక్క. భీష్మద్రోణులు పాండవ పక్షపాతులు అని ప్రపంచానికి తెలుసు. అయితే ఇక్కడ తన కప్పిపుచ్చుకొని భవాన్ నిజంగా వాళ్ళందరికీ అస్త్ర విద్యలు నేర్పిన ద్రోణాచార్యుడు ఎంత గొప్పవాడంటే అప్పటికి మనకి భారత యుద్ధంలో అక్కడ దుశ్శాసనతో కానీ మిగతా వాళ్ళతో కానీ దుర్యోధనుడు ద్రోణాచార్యుడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తాడు. మీరు వెళ్ళి ఒకసారి యుద్ధం చేస్తే వాళ్ళందరూ మీ ఓడిపోయి మీ చేతుల్లో బందీలుగా వస్తారు కదా గురుదేవా అంటాడు. అలాంటిది మనకి చాలా చోట్ల రాయబారం కోసం కృష్ణుడు వచ్చిన సమయంలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ద్రోణాచార్యుడితోటి తన మీద నమ్మకాన్ని ఎప్పుడు దుర్యోధనుడు చెప్తూ ఉండేవాడు. అందుకని భవాన్ అన్నాడు. భీష్ముడు ఎవ్వరి చేత అపజయం ఎరుగని వాడు భీష్ముడు. పరశురాముణ్ణి జయించినవాడు, శివుణ్ణి జయించినవాడు, ఒక అద్భుతమైన వీరుడు. మొత్తం రాజులనందరినీ ఓడించేసి తన తమ్ముడి కోసం ముగ్గురు రాచకన్యలను తీసుకొచ్చిన వాడు. అంత గొప్పవాడు భీష్ముడు. గురువుని మించిన శిష్యుడు, తండ్రిని మించిన శిష్యుడు, ఒక పట్టుదల కలిగిన వాడు. రాజ్యము, వివాహము వీటన్నిటిని త్యజించి ఒక స్టబాన్ అంటామే, ఒక ధీరులాగా, ఒక మేరు పర్వతంలాగా నిలబడ్డవాడు భీష్ముడు. అతని మీద నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. తర్వాత కర్ణుడు. దుర్యోధనుడి దృష్టిలో కర్ణుడు గొప్ప యోధుడు, అద్భుతమైన యోధుడు. అతను ఎలాంటి వాడు ఏంటి పక్కన పెడితే కర్ణుడి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డవాడు దుర్యోధనుడు. అంతమంది పెద్దలను కాదని అతనికి అంగరాజ్యాన్ని ఇచ్చాడు. అతని మీద నమ్మకం. కృపాచార్యుడు చిన్నప్పటి నుంచి తెలుస్తూ కృపాచార్యుని చూస్తున్నవాడు, వాళ్ళందరికీ యుద్ధ విద్యలను నేర్పినవాడు కృపాచార్యుడు కాబట్టి కృపాచార్యుడి మీద నమ్మకం. తర్వాత అశ్వత్థామ వస్త్రాపహరణం సమయంలో కానీ రాయబారం సమయంలో కానీ తనకు వ్యతిరేకంగా మాట్లాడినా అతని మీద దుర్యోధనుడికి అపారమైన నమ్మకం. ఎందుకని అంటే తన వైపు నిలబడి ప్రాణం పోయినా యుద్ధం చేయడానికి సిద్ధపడేవాడు అశ్వత్థామ అని తెలుసు. అట్లాగే వికర్ణుడు తమ్ముళ్ళందరిలోకి ఆపోజిట్గా మాట్లాడినా తన వైపు నిలబడేవాడు వికర్ణుడు అని ఒక నమ్మకం. తర్వాత జయద్రథుడు, సైంధవుడు, తన చెల్లెలు భర్త పాండవుల చేతిలో అవమానం పొంది ఆ అవమానంతో శివుడి గురించి తపస్సు చేసి వాళ్ళను ఆపడానికి ఒక వరాన్ని పొందిన జయద్రథుడు లేదా సైంధవుడు. అతని మీద నమ్మకం. అంటే తను ఎవరినైతే నమ్ముతున్నాడో, నిజానికి చెప్పాలంటే వీళ్ళందరూ అతన్ని ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు వ్యతిరేకించిన వాళ్ళే అయినా సరే వాళ్ళందరి మీద తను నమ్మకంతో యుద్ధానికి దిగాడు. వాళ్ళ పేర్లు చెప్పాడు, వాళ్ళే కనబడ్డారు. ఇంకా అతనికి నిజంగా అతని పట్ల విధేయత కలిగిన వాళ్ళు, అతని కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత చెప్తాడు, నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు, అన్యాచ బహవ శూరాహ మదర్థే త్యక్త జీవితా నానాశస్త్రపారేణ సర్వే యుద్ధ విశారదా. ఇది దాని తర్వాత శ్లోకం. ఈ శ్లోకంలో అన్యాచ బహవ శూరా, చాలామంది ఉన్నారయ్యా, లిస్టులో పేర్లు చెప్పలేదు కానీ చాలామంది ఉన్నారంటే నమ్మకం. ఇంతమంది నా కోసం ఉన్నారు, 11 అక్షోహిణ్యుల సైన్యం నా కోసం ఉంది. మదర్థే త్యక్త జీవిత, నా కోసం ప్రాణాలు ఎలా తృణప్రాయంగా వదిలేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారు. నానాశస్త్రపారేణ, చాలా గొప్ప గొప్ప శస్త్రాల్ని సంధించగలిగిన వాళ్ళు ఉన్నారు. సర్వే యుద్ధ విశారదా, అందరూ యుద్ధ విశారదులు. ఇక్కడ మనం ఈ శ్లోకాన్ని మళ్ళీ అన్వయించుకుంటే అన్యాచ బహవశూరా, అన్యులు అంటే నెక్స్ట్ లిస్ట్లో మేజర్. ఇక వీళ్ళు లిస్టు చెప్పలేక అంతమంది ఉన్నారంటే గుంపులో పోయిందలాగా వాళ్ళని కట్టేశాడు. తర్వాత రెండో పదం మదర్థే త్యక్త జీవితా, నా కోసం ప్రాణాల్ని అలా వదిలేయడానికి వదిలేస్తారు, త్యాగం చేస్తారు జీవితాన్ని, వాళ్ళ ప్రాణాలని వాళ్ళ జీవితాల్ని త్యాగం చేయగలిగిన వాళ్ళు. ఇక్కడ స్వార్థం కనబడుతుంది. నా కోసం చావడానికి సిద్ధపడుతున్నారు, మరి నేనేం చేయాలి వాళ్ళ కోసం ఆలోచించట్లా. అలాంటి వాడు ఎప్పుడూ గెలవడు. మదర్థే త్యక్త జీవిత, నా కోసం వాళ్ళు అలా తృణపాయంగా వదిలేస్తారు ప్రాణాల్ని. నానాశస్త్రపారిణ, రకరకాల శస్త్రాల్ని సంధించగలిగిన వాళ్ళు. శస్త్రము అస్త్రము అని 2 పదాలు వాడతాము. అటువైపు పాండవుల వైపు అస్త్ర ప్రయోగాలు చేయగలిగిన వాళ్ళు చాలా గొప్ప మంది ఉన్నారు. ఇటువైపు అస్త్ర ప్రయోగాలు చేయగలిగిన వాళ్ళ లిస్టు చెప్పేశాడు, అయిపోయింది. భవాన్ భీష్మశ్చ కృపశ్చ కర్ణశ్చ, వీళ్ళు ఎవరైతే లిస్టు చెప్పాడో వీళ్ళు
అస్త్రాల్ని ప్రయోగించగలిగిన వాళ్ళు. అస్త్రము అంటే మంత్రపూతమైనది. ఒక మంత్రంతో బాణాన్ని ప్రయోగిస్తే అది ఆ మంత్రం ప్రభావంతో పనిచేసేది. శస్త్రము అంటే ఫిజికల్ ఆయుధం. అది ధనుస్సు కావచ్చు, గద కావచ్చు, శూలం కావచ్చు, ఖడ్గం కావచ్చు, ఏదైనా సరే ఫిజికల్గా ఏదైతే మనం ఉపయోగిస్తామో దాన్ని మనము శస్త్రము అంటాము. అస్త్రము అంటే దివ్య ప్రభావం కలిగింది, అంటే ఆ మంత్ర ప్రభావంతో పనిచేసేది. నారాయణాస్త్రము, భార్గవాస్త్రము, బ్రహ్మశిరోనామకాస్త్రము, బ్రహ్మాస్త్రము, నాగాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, ఇట్లా రకరకాల అస్త్రాలు ఉంటాయి. ఇవన్నీ కాదు, ఇప్పుడు అన్యాచ బహవశూర సర్వే యుద్ధ విశారద అన్న వాళ్ళందరూ కూడా నానా శస్త్ర ప్రవీణులే, అస్త్ర ప్రవీణులు కాదు. కనబడట్లా అస్త్ర ప్రవీణులు లిస్ట్ అయిపోయింది. ఒక 7-8 మంది చెప్పాడు, అయిపోయింది. మిగతా వాళ్ళందరూ కేవలం శస్త్రాలు ప్రయోగించాలి, అంటే ఫిజికల్గా. అంటే అవతలి వాడు ఒక అస్త్రం ప్రయోగిస్తే వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు బాణం పట్టుకొని కూర్చుంటే ఆ బాణాన్ని ఎరగొట్టి పొరుస్తుంది. ఇప్పుడు మనము థాట్ గైడెడ్ మిసైల్స్ అంటున్నాము. ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో. ఇంతకుముందు మిసైల్స్ ఉండేవి. ఒక 1990-2000 వరకు కూడా మామూలు మిసైల్స్ ఉండేవి. అంటే నేను టార్గెట్ ఇక్కడ ఉంది, కొట్టు అంటే అక్కడికి వెళ్ళి పడుతుంది. టార్గెట్ పక్కకు జరిగితే ఏం చేయలేదు. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, అర్జునుడి కోసం నేను ఒక బాణం కొట్టాను అనుకోండి, అర్జునుడు ఇక్కడ ఉంటే బాణం తగులుతుంది. ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళాడు అనుకోండి, బాణం ఏం చేయలేదు. కానీ అస్త్రం అలా కాదు. అస్త్రం థాట్ గైడెడ్ మిసైల్ అంటాం ఇప్పుడు. అంటే సెన్సార్స్ ఉంటాయి, టార్గెట్ని మనం దానికి అటాచ్ చేస్తే టార్గెట్ కదులుతూ ఉంటే ఇది కూడా కదులుతూ వెళ్ళి దాన్ని చేస్తుంది. అలాంటిది అస్త్రము. అలాంటి అస్త్రాన్ని ప్రయోగించే వాళ్ళు అవతల వైపు 3 మంది కనబడ్డారు, ఇటువైపు 5-6 కనపడుతున్నారు, అంతకంటే ఎక్కువ లేరు. సో బలం బేరీజు వేసే ప్రాసెస్లో కూడా దుర్యోధనుడు ఆలోచించుకుంటున్నాడు, తెలియకుండా కూడా. అంటే సబ్కాన్షియస్ మైండ్ కూడా అతన్ని పనిచేసే ప్రాసెస్లో నానాస్త్ర పారిణ అనట్లా, నానా శస్త్రపారిణ అంటున్నాడు. నానా అస్త్రపారిణ అన్నా శస్త్రపారిణారన్నా మనకి అక్కడ శ్లోకంలో పెద్ద తేడా ఏం కనబడదు. కానీ నానా శస్త్రపారిణ సర్వే యుద్ధ విశారద అంటే శస్త్రాలతో ప్రయోగించగలిగే వాళ్ళు తప్ప అస్త్రాల్ని ప్రయోగించే వాళ్ళు తనకి కనబడట్లా. అంటే ఎప్పుడైతే టెన్షన్తో ఉన్నాడో అతని కళ్ళ ముందు మొత్తం ఎదుటి వాళ్ళ బలమే కనబడుతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తర్వాత మాట్లాడతాడు. వీళ్ళందరితో చెప్పే ప్రాసెస్లో కూడా మేకపోతు గాంభీర్యం అంటాం, బింకము అంటాం. ఇవన్నీ ప్రయోగిస్తున్నాడు. నువ్వున్నావు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అంటున్నాడు, కానీ సబ్కాన్షియస్ మైండ్లో ఆ టెన్షన్ మాత్రం రన్ అవుతుంది. అందుకే దుర్యోధనుడు ఓడిపోయాడు. దీని తర్వాత ప్రతి చోట ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అంతరార్థంతో మనకి ఈ భగవద్గీత మొత్తం కూడా ఎందుకు పాండవులు గెలిచారు, ఎందుకు కౌరవులు ఓడిపోయారు అనడానికి ప్రతి చోట ఇలాంటి ఉదాహరణలు మనకు కనబడుతూ ఉంటాయి. మనం ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకున్నప్పుడు దాన్ని మనం రీచ్ కావడం కోసం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో దుర్యోధనుడు ఇలాంటి పాత్రలు చెప్తే, ఎలా ఉండాలో కృష్ణుడు, అర్జునుడు ఇలాంటి పాత్రలు మనకి చెప్తున్నాయి. మనకి ఒక 700 శ్లోకాలు భగవద్గీతలో, 600 అంటారు, 745 అంటారు, రకరకాల పాఠాంతరాలు ఉన్న భగవద్గీత మనకి ప్రామాణికంగా అందరూ ఒప్పుకున్నది ఒక 600 శ్లోకాలు మినిమం. ఈ 600 శ్లోకాలు ప్రతి శ్లోకంలో మనం నేర్చుకోవడానికి బోలెడంత విషయాన్ని మనకు అందించి పెద్దలు వాటి మీద వ్యాఖ్యానాలు చేశారు. చాలా చాలా గొప్పవాళ్ళు, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు కూడా దీని మీద మనకి అద్భుతమైన వ్యాఖ్యానాలు చేశారు. సో ప్రతి శ్లోకంలో మనం ఏం నేర్చుకోగలం, ఏం తెలుసుకోగలం, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. మామూలుగా అయితే అంటే ఆధ్యాత్మిక భావంలో, ఆదిభౌతిక భావంలో, రెండిట్లలో కూడా మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో మనకు భగవద్గీత నేర్పిస్తుంది. మన బలం ఎంత, ఎదుటి వాళ్ళ బలం ఎంత. ఒక ప్రాజెక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో మనం ఎనాలిసిస్ అంటాము, స్వాట్ ఎనాలిసిస్ అంటాము. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అంటాము. పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం ఈ పాఠాలుగా నేర్పుతూ ఉంటాం. మన స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే మన వైపున్న బలం ఏంటి, మన వైపున్న బలహీనతలు ఏంటి.
మనకుండే ఆపర్చునిటీస్ ఏంటి, మనకు కలిగే భయాలు లేదా అడ్డంకులు ఏంటి, ఈ నాలుగిటిని మనం అనలైజ్ చేసుకొని మన బలాల్ని ఇంకా బలోపేతం చేసుకోవాలి, మన బలహీనతల్ని బలాలుగా మార్చుకోవాలి, మనకు వచ్చిన అవకాశాలని వాడుకోవాలి, అడ్డంకుల్ని తొలగించుకొని ముందుకెళ్ళాలి. ఇది మనకి ఎప్పుడో భగవద్గీత నేర్పేసింది. ఇక్కడ మనకు దుర్యోధనుడి పాత్ర కరెక్ట్గా తన పర్సనాలిటీని ఎనాలిసిస్ చేసుకోలేకపోతున్నాడు. అదే అటువైపు వస్తే అర్జునుడు తను యుద్ధం చేయగలిగి ఉండి కూడా త్యాగం కోరుకుంటున్నాడు. అది మనం తర్వాత ఎందుకు త్యాగం కోరుకున్నాడు, అసలు నరకాంక్ష విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అని ఎందుకన్నాడు అనేది మనం తర్వాత శ్లోకాల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇవాళటి ఈ 2 శ్లోకాలలో దుర్యోధనుడు తన వైపు ఉండే బలం ఎంత, వాళ్ళల్లో ఉండే గొప్పతనాలు ఏంటి పైకి చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినా అతని మనసులో ఉండే చిన్న శంఖ అతన్ని వాళ్ళలో అపర్యాప్తం అనుకున్న సైన్యంలో పర్యాప్తంగానే కనబడుతున్నారు వీళ్ళు. అవతల వైపు పర్యాప్తం అనుకున్న సైన్యంలో అపర్యాప్తంగా వీళ్ళు కనబడుతున్నారు. దీనికి కారణం అతనిలో ఉండే టెన్షను, అతనిలో ఉండే మాత్సర్యము, అతనిలో ఉండే అహంకారము, అతనిలో ఉండే గర్వము. ఇవేవీ లేకపోతే మనం విజయం సాధించగలుగుతాం. ఇది మనకి భగవద్గీత నేర్పిన పాఠం. ఇప్పుడు మనం తర్వాత ఇంకొక అధ్యాయంలో ఇంకా కొన్ని శ్లోకాల గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.